మొత్తంగా విచారణని ఎదుర్కొనేందుకు అల్లు అర్జున్ చికట్పల్లి పిఎస్ కి బయలుదేరారు. భారీ భద్రత మధ్య ఆయన తన నివాసం నుంచి లాయర్ తో కలిసి వెళుతున్నారు. కొద్దిసేపట్లో పిఎస్ కి ఆయన చేరుకోనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పిఎస్ దగ్గర నుంచి మనకి పూర్తి సమాచారాన్ని ఇచ్చడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. మొత్తానికి ఈ రోజు విచారణకి అల్లు అర్జున్ అయితే ఇప్పటికే జూబ్లీహిల్స్ లో తన నివాసం నుంచి అయితే బయలుదేరినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్, అలాగే తన లీగల్ టీం, అలాగే అల్లు అర్జున్ మామ, అలాగే మరొక పక్క అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఏదైతే జూబ్లీహిల్స్ నివాసం నుంచి కొద్దిసేపటి క్రితం అయితే బయలుదేరారు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ దగ్గరికి అయితే చేరుకునే సమయంలో కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు ఇరువైపులు కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క పోలీసులు అటు ఇటు కూడా ఎవరిని కూడా లోపలికి అలౌమెంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనలో జరిగిన ఇష్యూ మరొకసారి రిపీట్ కాకుండా ఉండేందుకే పోలీసులు ఈ భద్రత ఏర్పాట్లే చేశారనే చెప్పొచ్చు. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ పూర్తిగా పోలీసులు చిక్కడపల్లి గేట్ అంటే పిఎస్ గేట్ దగ్గరే పోలీసులు భారీ స్థాయిలో అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క అభిమానులు ఎవరిని కూడా చిక్కడపల్లి పిఎస్ లోపలికైతే అనుమతించట్లేదు. ముఖ్యంగా పిఎస్కు ఉన్న ఇరువైపులు కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరో లోపలికి రాకుండా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇది రెండోసారి అల్లు అర్జున్ ఈ చిక్కడపల్లి పిఎస్కి అయితే వస్తున్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నోటీసులు జారీ చేయడంతో కూడా అల్లు అర్జున్ కూడా తన లీగల్ టీంను కూడా సంప్రదించారు. ముఖ్యంగా ఈరోజు విచారణలో అడిగే ప్రశ్నలకు సంబంధించి ఏ ఆన్సర్స్ ఇవ్వాలనే కోణంలో పూర్తిగా వీళ్ళు చర్చించినట్లయితే తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ లో తన నివాసం నుంచి అయితే వాళ్ళైతే బయలుదేరారు. మరికొద్దిసేపట్లో చిక్కడపల్లి పిఎస్కి అయితే రానున్నారు. ఇక్కడ ఏసీపీ స్థాయి అధికారి, అలాగే డీసీపీ స్థాయి అధికారి ఇక్కడైతే అల్లు అర్జున్ అయితే విచారించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంధ్యా థియేటర్ ఘటనలోనే ఒక మహిళ చనిపోయింది. అలాగే మరొక పక్క శ్రీతేజ అనే బాలుడు కూడా తీవ్రంగా గాయపడిన నేపథ్యంలోని ఏదైతే అతనికి ఇంకా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అల్లు అర్జున్ విచారించేందుకు కూడా పోలీసులు అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్ని కొన్ని రోజుల క్రితం విచారణకు పిలవడం జరిగింది. అలాగే విచారణ తదనంతరం కూడా అరెస్ట్ కూడా చేశారు. ఈలోపే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించి ముఖ్యంగా బెయిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ బెయిల్ తెచ్చుకోవడం అంటే సుమారు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే హైకోర్టు అయితే మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ 4 వారాల పాటు ఈ మధ్యంతర బెయిల్ ఉండగా కూడా ఏదైతే విచారణకి సహకరించాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలోని హైకోర్టు సూచనల మేరకే పోలీసులు కూడా మరొకసారి నోటీస్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పై నమోదైన కేసుకు సంబంధించి విచారించనున్నారు. అలాగే మరొక పక్క ఈ కేసులోని ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఏదైతే కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలోని అల్లు అర్జున్ కూడా మొన్న 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కూడా కొన్ని వివరాలు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించారు. ఈ వివరాల్లో కూడా చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ సమయంలోని థియేటర్ లోపల అల్లు అర్జున్ అయితే ఉన్నారు. అక్కడ జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఒక మహిళ చనిపోయింది. అప్పుడు ఏసీపీ స్థాయి అధికారి ఏదైతే అదే విషయం అల్లు అర్జున్కి చెప్పడానికైతే అక్కడ చేరుకునే సమయంలోని ముఖ్యంగా అల్లు అర్జున్ దగ్గరికి అయితే ఆ ఏసీపీ ఎలౌ చేయలేదు. అలాగే మరొక పక్క సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కూడా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. ఆ తర్వాత డీసీపీ స్థాయి అధికారి వచ్చి ముఖ్యంగా అక్కడ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఏదైతే ఈ సంఘటన అంటే ఆ మహిళ చనిపోయిన విషయం చెప్పిన తర్వాత అల్లు అర్జున్ బయటకైతే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోని మొన్న పెట్టిన ప్రెస్ మీట్లోని అల్లు అర్జున్ మాత్రం పోలీసులు ఎవరు తన దగ్గరికి రాలేదని, కేవలం తన దగ్గర ఉన్న టీం ఏదైతే ఉందో ఆ టీం చెప్పిన కారణంగానే తను బయటికి వెళ్ళానని అయితే చెప్పాడు. కానీ వాస్తవంగా పోలీసులు 2 రోజుల క్రితం కూడా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలోని చాలా క్లియర్గా ఉంది. పోలీసులు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అలాగే లోపలికి వెళ్ళి మరి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆ మహిళ చనిపోయిన విషయం చెప్పిన తర్వాతే అల్లు అర్జున్ బయటకైతే వెళ్ళడం జరిగింది. కానీ ఇటు అల్లు అర్జున్ చెప్పిన వెర్షన్ బట్టి చూసుకున్నట్టయితే ముఖ్యంగా పోలీసులు తన దగ్గరికి ఎవరు రాలేదని, అలాగే మరొక పక్క ఈ తొక్కిసలాటకి పోలీసులు తీరు కూడా కారణం అంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారించేందుకు కూడా
ఇటు అల్లు అర్జున్కి నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ సంఘటన జరిగిన సమయంలోని అల్లు అర్జున్ ఒక ర్యాలీ చేసుకుంటూ కూడా థియేటర్ లోపలికి ఎంట్రీ అయ్యాడు. అలాగే పోలీసులు చెప్పిన తర్వాత బయటికి వెళ్ళే సమయంలో కూడా ర్యాలీ చేస్తూ కూడా బయటికి వెళ్ళాడు. ముఖ్యంగా అసలు వాస్తవంగా చూసుకున్నట్టయితే సంధ్యా థియేటర్లోకి అల్లు అర్జున్ రావడానికి అయితే అసలు పర్మిషన్ కూడా పోలీసులు అయితే ఇవ్వలేదు. కానీ ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రం గతంలో ఒక లెటర్ అయితే రిలీజ్ చేసింది. ఏదైతే వీఐపీలు వస్తున్నారంటూ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది. సంధ్యా థియేటర్లోని ఏదైతే పుష్ప 2 రిలీజ్ సమయంలోని ఏదైతే వీఐపీలు అలాగే హీరోయిన్స్ మైత్రి మూవీస్ సంబంధించిన వాళ్ళు వస్తారంటూ కూడా ఒక లెటర్ ఇచ్చిన నేపథ్యంలోని ఇటు చిక్కడపల్లి పిఎస్కి సంబంధించి కూడా ఏదైతే ఇన్స్పెక్టర్ అంటే సిఎస్ స్థాయి అధికారి కూడా అదే లెటర్ మీద లిఖితపూర్వకంగా థియేటర్ వద్దకు రావద్దంటూ కూడా ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే థియేటర్ దగ్గర అక్కడ వరుసగా థియేటర్లు అయితే ఉంటాయి. ఈ థియేటర్లోని ఎంట్రీ ఎగ్జిట్ ఒకవైపు ఉన్న నేపథ్యంలోని పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు కూడా భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అక్కడ తొక్కిసలాట జరుగుతుందంటూ కూడా ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ అదే విషయం అల్లు అర్జున్కి ఆ థియేటర్ యాజమాన్యం సమాచారం ఇచ్చిందో లేదైతే ఇంకా ప్రస్తుతం అయితే ఎవరికీ తెలియదు. ఇప్పుడు దీనిపై కూడా విచారణ అయితే కొనసాగనుంది. ఏదైతే లెటర్ పై ఇచ్చిన లెటర్ బట్టి ఏదైతే అల్లు అర్జున్ రావద్దని చెప్పినా సరే ఖచ్చితంగా అల్లు అర్జున్ అక్కడికి వచ్చి రోడ్ షో చేయడం, అలాగే థియేటర్ లోపలికి ఎంట్రీ అవ్వడం, అలాగే అల్లు అర్జున్తో పాటు ఉన్న బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడం, వీటన్నిటి కారణాల వల్ల ఒక మహిళ అయితే చనిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు జరిగే విచారణలో కూడా ఇటు బౌన్సర్కి సంబంధించి కూడా విచారణ కొనసాగనుంది. ఎందుకంటే అక్కడ బౌన్సర్లు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ వచ్చే సమయంలోని ఏదైతే అంటే అక్కడ ఉన్న జనాలందరినీ కూడా పక్కగా గంటడం, అలాగే మరొక పక్క పోలీసుల్లో కూడా అడ్డుపడడం, పోలీసుల నిధులు నిర్వహించే సమయంలో కూడా వాళ్ళకి అడ్డుపడటం కూడా బౌన్సర్లు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు బౌన్సర్లపై కూడా పూర్తిగా విచారించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బౌన్సర్లు వ్యవహారం మాత్రం కేవలం వీఐపీలు మాత్రం ప్రొటెక్షన్ ఇవ్వడం మాత్రమే, కానీ పోలీసులు నిధులకు మాత్రం అడ్డొస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయని ఇటీవలే కమిషనర్ సివి ఆనంద్ కూడా తెలిపారు. అలాగే మరొక పక్క రాచకొండ కమిషనర్ సిపి సుధీర్ బాబు కూడా దీనిపై చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బౌన్సర్ తీరు చాలా అసహనంగా ఉందంటూ కూడా వాళ్ళైతే వ్యక్తం చేశారు. ఎందుకంటే బౌన్సర్లు కేవలం వీఐపీలకు మాత్రం రక్షణ ఇవ్వడం మాత్రమే, ఇటు ప్రజలకు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండాలంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు జరిగిన సంఘటనలో బౌన్సర్ తీరు కూడా చాలా అత్యుత్సాహంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక మహిళ చావుకు కారణమై కూడా వీళ్ళందరూ ఉన్నట్లు కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిన్న రాత్రి మరొకసారి అల్లు అర్జున్కి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే మరికొద్దిసేపట్లో ఇప్పుడే జూబ్లీహిల్స్ నివాసం నుంచి కూడా అల్లు అర్జున్ అలాగే లీగల్ టీం అలాగే అల్లు అర్జున్ మామ అలాగే తండ్రి అల్లు అరవింద్ కూడా బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ఇటు చిక్కడపల్లి పిఎస్కి అయితే చేరుకుంటారు. చిక్కడపల్లి పిఎస్కి చేరుకునే సమయంలో కూడా లోపలైతే విచారణ కొనసాగనుంది. ముఖ్యంగా ఏసీపీ స్థాయి అధికారి అలాగే డీసీపీ స్థాయి అధికారి కూడా ఈ విచారణ అయితే కొనసాగించున్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువైపులు కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అలాగే రోప్ పార్టీ కూడా ఇక్కడికైతే చేరుకుంది. ఎందుకంటే గతంలో ఏదైతే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి వచ్చిన సమయంలోని ఏదైతే అల్లు అర్జున్ అభిమానులు కూడా భారీ ఎత్తున పిఎస్కి అయితే చేరుకున్నారు. అలాగే మరొకసారి అంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన కూడా మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకొని నినాదాలు చేసే ప్రయత్నాలు అయితే గతంలో మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అలాంటి సంఘటనలు మరొకసారి ఇక్కడ రిపీట్ అవ్వకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఇక్కడ ఇరువైపులు కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అలాగే మరొక ఫ్యాన్స్ కావచ్చు లేదంటే ఇతర సిబ్బంది అంటే బయట జనాలను కూడా ఎవరిని కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి అయితే అలౌమెంట్ అయితే చేయట్లేదు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ టీం అయితే ఇక్కడికి రానుంది. పోలీసులు విచారణ అయితే కొనసాగించనుందనే చెప్పొచ్చు. గాయత్రి, జైట్ కుమార్, పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో కొంత మెన్షన్ చేసిన పరిస్థితి ఇన్ కేస్ అవసరమైతే కనుక సంధ్యా థియేటర్ కి తీసుకెళ్లి విచారించే అవకాశం కూడా ఉంటుంది, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనపడుతున్నాయా? ఆయన అక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఎస్ గాయత్రి, వాస్తవంగా అయితే మనం ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందనే కోణంలో ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి మరీ విచారిస్తారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సంఘటన అంటే సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన ఒక తొక్కిసలాట అయితే జరిగిందనే చెప్పొచ్చు. ఈ తొక్కిసలాట కూడా థియేటర్ లోపల ఏదైతే సినిమా స్క్రీన్ ఎక్కడైతే ఉంటుందో ఆ థియేటర్ లోపల అయితే ఈ తొక్కిసలాట అయితే జరిగింది. పై ఫ్లోర్లో అల్లు అర్జున్ ఉంటారు. అల్లు అర్జున్ అయితే వెళ్ళడం జరిగింది. కింద ఫ్లోర్లోని ఇటు రేవతి కుటుంబం
అలాగే మిగతా ఫ్యాన్స్ కూడా కింద అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పైకి వచ్చిన సమయంలోని కిందనున్న అంటే లోయర్లో ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా పైకెక్కే ప్రయత్నం చేసిన క్రమంలోనే ఇటు తొక్కిసలాట అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ రేవతి అనే మహిళ వెంటనే అక్కడ స్పృహకోల్పోయి కింద పడిపోయింది. అలాగే ఆమె కొడుకు శ్రీతేజ కూడా కింద పడిపోవడంతో కూడా హుటాహుటిన పోలీసులు వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆసుపత్రికి తరలించిన సమయంలో కూడా ఇటు రేవతి అయితే చనిపోయింది. కానీ కొడుకు శ్రీతేజ పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉన్న నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రికి తరలించి అక్కడైతే వైద్యం అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా కిమ్స్ హాస్పిటల్లోనే బాలుడు వైద్యం అయితే కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కొద్దిగా మెరుగైందని ఇటు బులెటిన్స్ కూడా విడుదల చేస్తున్నారు. కానీ ఇప్పుడు విచారణలో మాత్రం కొన్ని అంశాలు కీలకంగా మనం చూడాలి. ఎందుకంటే ఈ ఇష్యూలోని అల్లు అర్జున్ చెప్పిన వెర్షన్ మాత్రం పోలీసులు తన దగ్గరికి రాలేదు, అలాగే తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే మరొక పక్క తన టీం చెప్తేనే ఈ సంఘటన జరిగిందని తనకు తెలుసు, అప్పుడే బయటకు వచ్చానంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్తున్నారు. కానీ ఏదైతే కమిషనర్ సివి ఆనంద్ రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం ఇటు డీసీపీ స్థాయి అధికారి, ఏసీపీ స్థాయి అధికారి, అలాగే చిక్కటపల్లి సిఐ కూడా అక్కడికైతే చేరుకున్నారు. అక్కడ చేరుకోను కూడా అల్లు అర్జున్కి అక్కడ ఒక మహిళ చనిపోయిందని చెప్పే ప్రయత్నం చేసే క్రమంలోనే ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ దగ్గరికి అయితే వాళ్ళందరినీ లోపలికి అలౌమెంట్ చేయలేదు. అలాగే మరొక పక్క డీసీపీ వచ్చిన తర్వాత తను మాత్రం నేరుగా అల్లు అర్జున్ కలవాల్సిందే, ఈ సంఘటన చెప్పాల్సిందే అంటూ కూడా లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పిన తర్వాత అక్కడి నుంచి అల్లు అర్జున్ అయితే వెళ్ళడం జరిగింది. కానీ అల్లు అర్జున్ చెప్పే విషయాన్ని బట్టి చూసుకున్నట్టయితే పోలీసులు ఎవరో తన దగ్గరికి రాలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇచ్చిన ఈ నోటీసుల పరంగా అంటే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది కాబట్టి అల్లు అర్జున్ ఇక్కడి నుంచి నేరుగా సంధ్యా థియేటర్కి అయితే తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ చెప్పిన దాని ప్రకారం పోలీసులు ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చేరుకున్న సమయంలోని పోలీసులే రూట్ క్లియర్ చేశారని అల్లు అర్జున్ అయితే చెప్తున్నారు. కానీ అసలు అల్లు అర్జున్ వచ్చి అక్కడికి రావాల్సిన అవసరం లేదంటూ కూడా పోలీసులు ముందుగానే లేఖ అయితే ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ అయితే అక్కడికి చేరుకున్నారు. కానీ అల్లు అర్జున్ చెప్పిన ప్రకారం మాత్రం నేను ఎటువంటి ర్యాలీ నిర్వహించలేదంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్తున్నారు. కానీ ఇటు పోలీసులు మాత్రం వీడియోలో చాలా క్లియర్గా అంటే అక్కడ ఉన్న వీడియోలో అంటే గవర్నమెంట్ సీసీటీవీ ఫుటేజ్లు, అలాగే సినిమా థియేటర్కు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లే కాకుండా అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఫోన్లో వీడియో రికార్డ్ చేశారో వాటిని కూడా పోలీసులు అయితే సంపాదించారు. వాటి ఆధారంగానే అల్లు అర్జున్ ర్యాలీ చేశాడనేది ఆ వీడియోలో చాలా క్లియర్గా ఉంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటినీ విచారించేందుకు అల్లు అర్జున్ చెప్పిన వెర్షన్ ఒకలాగా ఉంటుంటే పోలీసులు చెప్పే వెర్షన్ ఒకలాగా ఉంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని విచారించాలంటే ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత కాసేపు విచారణ చేసిన తర్వాత అంటే ఈ సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు. ఇటు డీసీపీ స్థాయి అధికారి, అటు ఏసీపీ స్థాయి అధికారి కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు. అడిగిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా సంధ్యా థియేటర్ తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ కేసులోని ఇప్పటికీ A11కి అయితే అల్లు అర్జున్ అయితే ఉన్నాడు. కానీ తన చెప్పిన వెర్షన్ బట్టి చూసుకున్నట్టయితే అసలు ఈ కేసుకి తనకి ఎటువంటి సంబంధం లేనట్టుగా అయితే అతనైతే మాట్లాడడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ ఇన్సిడెంట్ కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమే అంటూ కూడా అల్లు అర్జున్ అయితే వ్యాఖ్యానించారు. వీటన్నిటికీ ఒక సమాధానం దొరకాలంటే కనుక ఖచ్చితంగా ఈ రోజు విచారణలోని కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. కీలకమైన ప్రశ్నలు కూడా అడిగే అవకాశం అవుతుంది. అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అవుతుంది. ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటే కనుక అల్లు అర్జున్ ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే సంధ్యా థియేటర్కి అయితే తీసుకెళ్తారో అక్కడ తను వచ్చిన దారి వెళ్ళిన దారిని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అడుగుతారు. అక్కడ కూడా కొన్ని ప్రశ్నలు వేస్తారు. అసలు ర్యాలీ చేయలేదని చెప్తున్న అల్లు అర్జున్ అక్కడికి వీడియోలో మాత్రం ర్యాలీ చేస్తూ ఎలాగొచ్చారనే కోణంలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఇప్పటికీ బాలుడు అంటే సంధ్యా థియేటర్ ఘటనలోనే ఒక బాలుడు కూడా ఇప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్నా ఇంకా కిమ్స్ ఆసుపత్రిలోనే అతను వైద్యం అయితే అందిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ ఆ కిమ్స్ ఆసుపత్రికి అయితే చేరలేదు. కానీ తన చెప్పే సమాధానం బట్టికి తన లీగల్ అంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారమే కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి బాలుడిని పరామర్శించలేదంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్తున్నాడు. కానీ ఇటు లీగల్ టీం కూడా ఇటు ఏదైతే బాలుడిని పరామర్శించవద్దంటూ కూడా ఇటు తన లీగల్ టీం చెప్పిందంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్తున్నాడు. కానీ మరొక పక్క ఇటు పోలీసుల వెర్షన్ చూసుకున్నట్టయితే ఇటు ఈ సంఘటనకి ముఖ్య కారణమే అల్లు అర్జున్ అంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే తను గనక ర్యాలీ చేయకుండా కామ్గా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి ఉండుంటే ఈ తొక్కిసలాట జరిగేది కాదు. కానీ తను కారు నుంచి వచ్చే సమయంలోని రూఫ్ పైకి వచ్చి చేతులు ఊపుతూ కూడా ర్యాలీ చేసుకుంటూ కూడా సంధ్యా థియేటర్కి అయితే రావడం జరిగింది. అలాగే ఫ్యాన్స్ కూడా తన చెయ్యి ఊపుతూ కూడా సంధ్యా థియేటర్లోకి ఎంట్రీ చేయడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో పోలీసులు చెప్పిన తర్వాత బయటకు వచ్చిన సమయంలో కూడా అదే జోష్తోని ఏదైతే ప్రజలకు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అభిమానులకు కూడా చేతులు ఊపుతూ ర్యాలీ చేసుకుంటూ కూడా సంధ్యా థియేటర్ నుంచి అల్లు అర్జున్ అయితే ఎగ్జిట్ అయ్యాడు. వీటన్నిటి కూడా
ఏదైతే వీడియో ప్రూఫ్స్ అయితే పోలీసుల దగ్గర అవుతుంది. కానీ మరొక పక్క ఇటు అల్లు అర్జున్ టీం మాత్రం ఈ సంఘటన కావాలని జరిగింది కాదు, అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే, కావాలని ఇది రాద్ధాంతం చేస్తున్నారు, రాజకీయంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారంటూ కూడా ఇటు అల్లు అర్జున్ టీం చెప్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం ఓయూ జేఏసీ సభ్యులు కూడా అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. అలాగే మొక్కలు అన్ని కూడా అక్కడ పగలగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ సంఘటనలన్నీ చూసుకుంటే ఈ కావాలని తనపై టార్గెట్ చేశారంటూ కూడా ఇటు అల్లు అర్జున్ అయితే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ అయితే ఇక్కడికైతే చేరుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు చిక్కడపల్లి పిఎస్ దగ్గర కూడా ప్రస్తుతం పోలీసుల బందోబస్తు కూడా భారీగానే ఉంది. ఎందుకంటే మరికొద్ది సేపట్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు అల్లు అర్జున్ లీగల్ టీం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకుంది. కానీ పోలీసులు వాళ్ళని లోపలికి అలౌమెంట్ చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గేట్ దగ్గర నించోపెట్టే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అల్లు అర్జున్ మెయిన్ లాయర్ మాత్రమే లోపలికి అలౌ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే లీగల్ పరంగా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ పరంగా చూసుకుంటే న్యాయవాది ఎదుట కూడా విచారణ జరగచ్చు అంటూ కూడా ఏదైతే హైకోర్టు అయితే చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పుడే మన విజువల్స్లో చూసాం అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్ కూడా ఒక్కళ్ళనే లోపలికి అయితే అలౌమెంట్ చేశారు. కానీ మిగతా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అయితే అలౌమెంట్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ భారీగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం, అలాగే అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులను ఎవరిని కూడా ఇక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేయట్లేదు. ముఖ్యంగా ఏదైతే ఇది 2వసారి విచారణ కాబట్టి ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించిన మనుషులు కూడా ఎవరిని లోపలికి అలౌమెంట్ చేయట్లేదు. కేవలం అల్లు అర్జున్ ఒక్కడనే లోపలికైతే అలౌ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు ఇక్కడ చిక్కడపల్లి పిఎస్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ గేట్ దగ్గర కూడా పోలీసులు కూడా భారీగానే చేరుకున్నారు. అలాగే ఇక్కడ రోప్ పార్టీ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఇటు అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇక్కడ ఎవరిని లోపల అలౌమెంట్ చేయకుండా కూడా ఇక్కడ భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే మరొక పక్క లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడికి అభిమానులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం అల్లు అర్జున్ ఇక్కడ చిక్కడపల్లి పిఎస్కి వచ్చి అలాగే అక్కడ అరెస్ట్ అయ్యే సమయం వరకు అంటే జైలుకి తీసుకెళ్లే సమయం వరకు కూడా భారీగా అభిమానులు అల్లు అర్జున్ వెంటే ఉన్నారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని మరొకసారి అలాగే జనాలు గుమ్ముగూడే అవకాశం లేకుండా పోలీసులు భద్రత అయితే ఏర్పాటు చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఒకసారి అల్లు అర్జున్ విచారించారు. ఇది 2వసారి విచారణ. ప్రస్తుతం ఈ విచారణలో కూడా కొన్ని కీలకమైన అంశాలని ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. కొన్ని ప్రశ్నలు అంటే కీలకమైన ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ కేసు అంటే సంధ్యా థియేటర్ ఘటన ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. కోర్టు పరిధిలో ఉన్నా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిపై ఏదైతే ఒక వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ఆయన ఒక వివరణ అయితే ఇచ్చారు. ఈ వివరణ సరిగ్గా లేదంటూ కూడా ఇటు పోలీసు వర్గాలకు కూడా తెలుసు. ఎందుకంటే పోలీసు వర్గాల దగ్గర కూడా క్లియర్ కట్గా ప్రూఫ్ అయితే ఉంది. సివి ఆనంద్ రిలీజ్ చేసిన 12 నిమిషాల వీడియోలోని చాలా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఆ ప్రూఫ్స్కి సంబంధించి ఏదైతే ముఖ్యంగా చాలా క్లియర్ కట్గా ఆ ప్రూఫ్లో కూడా ఆ వీడియోస్లో కూడా అల్లు అర్జున్ ర్యాలీ చేసేదైతే క్లియర్గా ఉంది. అల్లు అర్జున్ ఎంట్రీ అయినప్పుడు అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఎంట్రీ అయినప్పుడు వీడియో ఉంది, అలాగే ఎగ్జిట్ అయినప్పుడు కూడా వీడియో ఉంది. ఎందుకంటే ఈ వీడియోస్లోని అల్లు అర్జున్ కార్ నుంచి అంటే తన వెహికల్ నుంచి రూప్ పైకి వచ్చి అందరికీ చేతులోపడం అలాగే అక్కడ ర్యాలీ నిర్వహిస్తూ కూడా లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. అలాగే మరొక పక్క బౌన్సర్లు అల్లు అర్జున్ దగ్గర ఉన్న బౌన్సర్లు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారంటూ కూడా ఇటు పోలీస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా ఆ రోజు గనక పోలీస్ భద్రతకు సంబంధించి ముందుగానే సమాచారం ఇచ్చి పోలీస్ భద్రత తీసుకుని ఉంటే కనుక ఇలాంటి సంఘటన రిపీట్ అయ్యేదే కాదు, అలాగే ఒక మహిళ కూడా చనిపోయేది కాదు. ఎందుకంటే ఒక మహిళ చనిపోవడం అలాగే ఆ మహిళ కొడుకు శ్రీతేజ పరిస్థితి కూడా ఇంకా హాస్పిటల్లోనే ఉండడం అలాగే తనకి సంబంధించి ఇంకా ట్రీట్మెంట్ కొనసాగడం ఇవన్నీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మరొక పక్క ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు లేదంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ కేసును మాత్రం చాలా సీరియస్గానే తీసుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులోని ముఖ్యంగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ తీరు మాత్రం సరిగా లేదంటూ కూడా ఇప్పటికే వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ తీరు ఎలా ఉందంటే ముఖ్యంగా పోలీసులకు సంబంధించి చాలా కించపరుస్తూ కూడా ఏదైతే పోలీసులు వాదనలు ఉన్నాయంటూ కూడా వాళ్ళైతే చెప్పారు. అలాగే ఈ కేసులోని ఏ 11గా అయితే అల్లు అర్జున్ అయితే చేర్చారో అసలు అల్లు అర్జున్ ఈ కేసులో చేర్చే అవకాశం లేదంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఒక సామాన్యుడిలాగే తన థియేటర్కి వచ్చాడు, ఒక సామాన్యుడిలాగే తన సినిమా చూడడానికి వచ్చాడంటూ కూడా ఇటు పోలీస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలోని అసలు అలాంటి సెలబ్రిటీలు వచ్చే సమయంలోని ఇటు ఫ్యాన్స్ కావచ్చు అభిమానులు కావచ్చు భారీగా గుమ్ముగూడతారని కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే పోలీసు సహకారం కూడా చాలా అవసరమైతే ఉంది. ఈ పోలీస్ సహకారం కూడా ముందుగా తీసుకోకపోవడం అలాగే పోలీసులకి మొదటగా సమాచారం ఇచ్చినా సరే దానికి ఏదైతే చిక్కడపల్లి SHO
కూడా చాలా క్లియర్గా లిఖితపూర్వకంగా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ మీద రాసి ఇవ్వడం, అంటే ఏదైతే అల్లు అర్జున్ ఈ సినిమాకి వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ చాలా తొక్కిసలాట జరుగుతుంది, అలాగే ఈ క్రౌడ్ని మేము కంట్రోల్ చేయలేమంటూ కూడా ముఖ్యంగా ముందుగానే ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ సంధ్య థియేటర్ ఉన్న చోట మరికొన్ని థియేటర్స్ కూడా ఉన్నాయి. ఆ థియేటర్స్ కూడా ఎగ్జిట్ ఎంట్రీ కూడా ఒకవైపు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఎగ్జిట్ ఎంట్రీ సమయంలోని ఆ క్రౌడ్స్, అంటే సినిమా రిలీజ్ సమయంలో, అంటే సినిమా అయిపోయాక కానీ సినిమా మొదలయ్యే సమయంలో కానీ జనాలు కూడా భారీ ఎత్తున వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ క్రౌడ్ని మేము కంట్రోల్ చేయలేము. వీళ్ళని అల్లు అర్జున్ టీంను మాత్రం ఏదైతే ఈ సినిమా థియేటర్కి రావద్దంటూ కూడా చిక్కడపల్లి సిఎస్ఐ అధికారి కూడా లిఖితపూర్వకంగా ఇచ్చినా సరే అల్లు అర్జున్ అయితే అక్కడికి రావడం జరిగింది. ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కూడా ఏదైతే ర్యాలీ చేసుకుంటూ అల్లు అర్జున్ వచ్చిన విజువల్స్ అన్నీ కూడా పూర్తిగా పోలీసులు సేకరించారు. అలాగే అక్కడ ఉన్న అభిమానుల దగ్గర ఉన్న ఫోనుల్లో రికార్డ్ చేసిన వీడియోలు కూడా పూర్తిగా పోలీసులు సేకరించి వీటన్నిటిని కంబైన్ చేస్తూ కూడా మొన్న ఏదైతే కమిషనర్ సివి ఆనంద్ కూడా ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో కూడా క్లియర్గా అల్లు అర్జున్ ఎక్కడైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ర్యాలీ చేసుకుంటూ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయే సమయం వరకు కూడా ఈ వీడియోలోని అన్ని క్లియర్గా ఉన్న పాయింట్స్ అన్నీ కూడా సేకరించి ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా మొట్టమొదటగా ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎంట్రీ అయిన సమయంలోని ముఖ్యంగా 4 వెహికల్స్లో ఈ అల్లు అర్జున్ టీం అయితే రావడం జరిగింది. మొదటి వెహికల్లో అల్లు అర్జున్ కూతురు, అలాగే రెండో వెహికల్లో అల్లు అర్జున్ కొడుకు, అలాగే మరొక వెహికల్లో అల్లు అర్జున్ మామ, ఇలాగా 3 వెహికల్స్ తర్వాత అల్లు అర్జున్ లాస్ట్ వెహికల్లో అయితే అక్కడికైతే రావడం జరిగింది. లాస్ట్ వెహికల్లో వచ్చే సమయంలోని ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి చెయ్యి ఊపుకుంటూ, అంటే కారు రూఫ్ పైకి ఎక్కి అక్కడి నుంచి చెయ్యి ఊపుకుంటూ ర్యాలీ చేసుకుంటూ కూడా అక్కడికైతే చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న సమయంలోనే అప్పటికే సంధ్యా థియేటర్ గేట్లు మాత్రం వేసే ఉన్నాయి. ఎప్పుడైతే అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పిన సమయంలోని అక్కడ థియేటర్ యాజమాన్యం కూడా ఒక్కసారిగా ఆ గేట్లు తీయడంతో కూడా జనాలందరూ కూడా ఒక్కసారిగా లోపలికి పరిగెట్టే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ఆ సమయంలోనే రేవతి కుటుంబం కూడా అక్కడే ఉంది. ఏదైతే గేట్ లోపలికి ఎంట్రీ అయ్యే సమయంలోనే ఇటు రేవతి కొడుకు, రేవతి ఒక పక్కకు ఉండిపోయారు, అలాగే రేవతి భర్త మరొక బాబు కూడా పక్కకు ఉండిపోవడం జరిగింది. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్ళిన సమయంలో కూడా ఇంకా కారు రూఫ్ పైకి ఉండి అందరికీ చేతులతో అభియోగం చేసుకుంటూ కూడా కారు లోపలికి థియేటర్ లోపలికి కూడా రావడం జరిగింది. థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్న బౌన్సర్లు ఒక్కసారిగా జనాలందరినీ కూడా అక్కడి నుంచి గెంటి వేసే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా బౌన్సర్ల తీరు కూడా ఇక్కడ సరిగ్గా లేదంటూ కూడా పోలీసులు అయితే చెప్పారు. ముఖ్యంగా బౌన్సర్లు చూస్తే కేవలం తన విఐపి, అంటే తను ఎవరైతే రక్షణకు వచ్చారో అతను మాత్రం సేవ్ చేస్తే సరిపోతుంది, ఇటు ప్రజలని పోలీసులు సిబ్బందిని ఇబ్బంది పెట్టకూడదంటూ కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ సమయంలోని థియేటర్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఆ కారులోంచి ఏదైతే అల్లు అర్జున్ ఇంకా కిందకి దిగక ముందే బౌన్సర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు, అంటే అక్కడ ఉన్న అభిమానులు కావచ్చు, లేదా ఇటు రేవతి కుటుంబం కావచ్చు, లేదా ఇంకా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని కావచ్చు, అందరినీ పక్కకు నెట్టుకుంటూ కూడా అల్లు అర్జున్ అక్కడి నుంచి థియేటర్ లోపలికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. థియేటర్ లోపలికి తీసుకెళ్లిన సమయంలో కూడా అటు బౌన్సర్లు పైకి, అంటే అప్పర్ ఫ్లోర్కి అయితే వెళ్తారు, అప్పర్ ఫ్లోర్కి వెళ్ళే సమయంలో కూడా ఏదైతే అప్పర్